ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. తనను కాపాడాల్సిందిగా ఢిల్లీ పెద్దలను శరణు కోరారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలపై బీజేపీ కౌంటర్లు వేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ విజయచంద్ర. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో సందర్భంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ వస్తుంది. పర్టికులర్ గా కేటీఆర్ ఎపిసోడ్ కి కనుక వస్తే ఈ ఫార్ములా రేస్ లో 55 కోట్ల రూపాయలను ప్రభుత్వము అదేవిధంగా సిఎస్ అనుమతి లేకుండా ఆ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులతో 55 కోట్ల రూపాయలను బదలాయింపు చేసినట్లు ఈ ఫార్ములా కేసు అంశంలో ఇప్పటికే కేటీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ అంతా కూడా ప్రతిపక్ష పార్టీ హోదా పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన సవాల్లో భాగంగానే మేము ఆయనకు విచారణపై ఆదేశించామని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఇక ఏసీబీ కేసు ఇప్పటికే ఫైల్ అయింది. కొత్తగా అందులో ఈడీ ఇన్వాల్వ్ అవడంతో ఈ కేసు రాజకీయంగా మరోసారి ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఇప్పటికే కేటీఆర్ ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉండబోదు అని చెప్పేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న సాయంత్రం 8:30 గంటలకి తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా తాను ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో భవిష్యత్తులో తెలంగాణ బ్రాండ్ ని పెంపొందించేటువంటి అంశం అయి ఉంటుంది, లేదా తెలంగాణకు ఇతర ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక సంస్థలు తెలంగాణ దృష్టిని ఆకర్షించేటువంటి క్రమంలో భాగంగానే ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించాము. తప్పితే ఇందులో 55 కోట్ల రూపాయలు పెద్ద విలువైన అమౌంట్ ఏం కాదు, పెద్దగా దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అమౌంట్ కూడా ఏం కాదంటూ ఆయన కుట్టుపడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గడిచిన 2 రోజుల నుంచి కేటీఆర్ ని ఏ క్షణమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనధికారికంగా వెళ్లి సంప్రదింపులు జరిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తనను అరెస్ట్ చేస్తే అరెస్ట్ ని ఆపేలాగున కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆఫ్ ద రికార్డ్ వీళ్ళు వెళ్లి మాట్లాడుకున్నారు. గతంలో ఎమ్మెల్సీ హోదాలో కవిత లిక్కర్ స్కామ్ లో వెళ్ళినప్పుడు కూడా అంత తొందరగా కవితకి బెయిల్ రావడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలు కలిశారు. అమిత్ షా, మోడీ లాంటి పెద్దలతో వాళ్ళు సమావేశం అయ్యారు. కాబట్టి మిగతా వారికి లేట్ గా వచ్చినటువంటి బెయిల్ కవితకు తొందరగా వచ్చినట్టు అంశాన్ని పదే కాంగ్రెస్ పార్టీ నేతలు దగ్గరుండి చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా కూడా ఏదైతే ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి రాజకీయంగా ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది. ఇవాళ శుక్రవారం ప్రతిసారి కూడా రాజకీయ నాయకులను కానీ ఇతరత్ర అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా పొలిటికల్ గా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేసే క్రమంలో శుక్రవారం ఫ్రైడే ఒక సెగ్మెంట్ గా తీసుకుని అరెస్ట్ చేసి లోపడేస్తారు. ఎందుకంటే శనివారం, ఆదివారం బెయిల్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 2 రోజుల పాటైనా అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేసి లోపల పెట్టే ఒక సంస్కృతికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది. గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే తరహా కుట్రకు తెరలేపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అరెస్టులు, వేధింపులు, అదేవిధంగా ఇతర హెరాస్మెంట్లకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు వెలువచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో చట్టబద్ధత కలిగి చట్ట పరిధిలో మాత్రమే చేయబోతుంది. ఇక నిన్న అదేవిధంగా ఈ రోజు కూడా అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ ఫార్ములా రేస్ పైన చర్చకు అనుమతించాలని చెప్పి స్పీకర్ ను బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరిన పరిస్థితి ఉన్నప్పటికీ దీనికి స్పీకర్ అనుమతించలేదు. దాంతో సభ కాస్త రసాభాసగా సాగింది. 2 పార్టీల మధ్య అధికార పార్టీ వర్సెస్ ప్రభుత్వ అపోజిషన్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ పైకి వెల్నెస్ వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన గట్టిగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ దిగారు. ఎందుకనంటే దళిత స్పీకర్ ని కూడా వీళ్ళు ఖారాజు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దళిత స్పీకర్ ని అవమానించే రీతిలో బీఆర్ఎస్ పార్టీ నేతల వైఖరి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేయడం తప్పదు, లోపలికి వెళ్లేటువంటి అంశంలో వెనక్కు తగ్గే పరిస్థితి లేదంటూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఈ అంశంలో ఒకవేళ తమకు అరెస్ట్ చేస్తే కనుక రాజకీయంగా తమ మైలేజీ వచ్చి కూర్చుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ డిసైడ్ అయినట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా రాజకీయంగా పిల్లగొల్లి వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అవుతారనే సెంటిమెంట్ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకవేళ ప్రభుత్వం కక్షపూరిత వైఖరికి ఇప్పటికే తెరలేపింది కాబట్టి ఆ కక్షపూరిత దూరంలో భాగంగా తనను అరెస్ట్ చేసి వెళ్లి జైల్లో ఉండొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా కేటీఆర్ తన సన్నిహితుల వద్ద ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒకవైపు ఏసీబీ కేసు, ఇంకోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవడంతో రాజకీయంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఇరకాటంలో పెట్టే అంశంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రజాక్షేత్రంలో సమాయత్తం అవుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.